ఎవరు విడిచిపెట్టబడ్డారు, రేపు ఆ షీట్ తీసి రేపు ఆ ముందు ప్రేయర్ చేసి ఆ తర్వాత వేరే షీట్ కానీ వేరే మరి ప్రేయర్లు కానీ చేయండి. అది మనకి బాగుంటుంది. దేవుని స్తోత్రం. అది గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. మనం పిలుపు అన్న దాని గురించి మనం ధ్యానిస్తున్నాం. నిన్న 3 పిలుపులు చూసాం. దేవుడు యేసుక్రీస్తునందు మనకి పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలిచాడని, మరి స్వతంత్రంగా ఉండటానికి మనం పిలిచాడని, తర్వాత ఆయనతో సహవాసం చేయడానికి ప్రభు పిలిచారని మనం కొన్ని మాటలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని పాదాల దగ్గర కొలస్సీ గ్రంథము కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుగ్రహించు సమాధానము 3:15 కదా పాస్టర్ అండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములను ఏలుచుండనీయుడి. ఇందుకొరకు మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చాలండి. బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడ్డారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మొన్నే నేర్చుకున్నాం, సంఘం అనగా క్రీస్తు శరీరం అని నేర్చుకున్నాం. క్రీస్తు శరీరంగా ఒక్క శరీరంగానే ఉండడానికే మనం పిలువబడ్డాం. దాన్ని మనం అనవసరంగా విభజించుకునే పరిస్థితి అనుకుంటాం. మన శరీరాన్ని అనవసరంగా వాక్యాన్ని విరుద్ధంగా చేసుకునే పరిస్థితి కూడా మనకు. క్రీస్తు శరీరం అనగా కంప్లీట్ గా దేవుని వాక్యంతో నింపడింది. ఆయన ఆత్మ పిండముగాను వాక్యము శరీరంగాను దేవుడు మనకు అనుగ్రహించిన రక్షకుడు. కనుక ఆత్మపిండం, వాక్యము శరీరం, క్రీస్తు శరీరం అంతా కూడా కంప్లీట్ గా వాక్యంతో నింపడింది. శిరస్సు మొదలుకొని అరిపాదాలు కూడా ఆయన వాక్య స్వరూపం. సంఘము కంప్లీట్ గా అలాగా వాక్య సంబంధమైనటువంటి పరిపూర్ణతకు, వాక్య సంబంధమైనటువంటి విధేయతకు, వాక్య సంబంధమైన విశ్వాసానికి, వాక్య సంబంధమైనటువంటి పరిపూర్ణ మార్పునకు మనం వెళ్ళాలి. ఇది మనం గుర్తిరగాలి. సంఘంలో అందరూ క్రీస్తు శరీరంగా మనం జీవించే స్థితి ఎప్పుడైతే వస్తుందో ఆ సంఘము క్రీస్తు యొక్క స్వరూపులో కట్టబడడానికి అవకాశం జాగ్రత్తగా గమనించాలి. కనుక మన టార్గెట్ ఏంటి? క్రీస్తు స్వరూపులో కట్టబడాలి. దేవుని ఉద్దేశం ఏంటి? రోమా 28:29లో నేను ఏం చెప్పాను? లేఖనంలో నేనేం చెప్పడం కాదు, బైబిల్ ఏం చెప్పింది? రోమా 8:29లోని ఆయన కుమారునితో సారూప్యం గలవారు ఒకటికే దేవుడు 4-5 పద్ధతులు పెట్టాడు, అంశాలు పెట్టాడు బైబిల్ గ్రంథంలో. ఎవరిని ఎన్నిక చేసుకుని ఎవరిని పిలిచాడో వారిని ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయించాను, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతుడు, ఎవరిని నీతిమంతుడు వారిని మహిమపరిచాడు. ఇది ఒక క్రమ పద్ధతి. కనుక ఇవన్నీ దేనికంటే తన కుమారుడితో సారూప్యం గలవారు. సంఘము అసలు విషయాన్ని మనం మర్చిపోయి మిగతా విషయాలు మనం ఎక్కువగా శ్రద్ధగా తీసుకుంటూ ఉంటాం. శరీరంలో ఉన్నాం కనుక, కుటుంబాలతో ఉన్నాం కనుక మనం ఎక్కువగా మన జీవితంలో అందరికీ ఈ శరీరం, అనుబంధాలు, పనులు, బిజీలు, మన తాలూకు కుటుంబ పనులు, ఈ యొక్క శారీరకమైనటువంటి క్రియలు, పరిస్థితులు, బంధుత్వాలు, రక్త సంబంధాలు, ఇవన్నీ మనకు అర్జెంట్ పనులు, ఇవన్నీ బాగా పనిచేస్తుంటాయి. అసలు విషయం ఏంటంటే దేవుడు ఆశించిన స్థాయికి మనం వెళ్ళాలి. మన స్థాయికి ప్రభువుని దిగదార్చకూడదు. కనుక మనం దేవుడు ఆశించిన స్థాయి ఏంటంటే ఆయన తన కుమారుడితో సారూప్యం కలిగినటువంటి స్థితికి మనం ఎదగాలి. అది మన ప్రతి ఒక్కరికి రావాలి. ఆ క్రీస్తు యొక్క శరీరం అనేది మన జీవితంలోకి రావాలి. ఆ వాక్యము మన చేతుల్లో పంచాలి, మన కాళ్ళలో పంచాలి, శరీరంలో ఉన్న అవయవాలు అన్నిట్లో బాగా వాక్యం పంచాలి. మనం ఎక్కడ మీరు పరిశీలించండి, వాక్యం కంటే శరీరం ఎక్కువ పనిచేస్తుంది, వాక్యం కంటే లోకం ఎక్కువ పనిచేస్తుంది, వాక్యం అంటే ఈ శారీరక సంబంధమైన పరిస్థితులే ఎక్కువ పనిచేస్తున్నాయి. క్రైస్తవుడు మనం అసలు మన కుటుంబంలో ఏంటి మనం మిస్ అవుతున్నాం? మన కుటుంబంలో ఎలాంటి దీవెనలు మనం కోల్పోతున్నాం? ఎలాంటి దీవెనలు మనం పాత్రలు కావాలి? ఏ స్థాయికి మనం ఉండాలి? ఇన్ని సంవత్సరాల ఆత్మీయ స్థితిలో
మనం ఎంతగా ఉండాలి మనం అనేది ఆలోచన విధానం తక్కువ. అంత ఆలోచించే టైం కూడా భార్య భర్తలకు పిల్లలకు ఉంటుంది. మెషిన్ లైఫ్ కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు బిజీలో వాళ్ళు లీనమైపోతూ ఉంటారు. అది కాదు, అసలు క్రీస్తు పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి ప్రణాళికే ప్రతి ఒక్కరు తమ కుమారుడు సారూప్యంలోకి రావాలి. అందుకే నిర్ణయించాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మనం నిర్ణయించబడ్డాం, పిలువబడ్డాం, నీతిమంతులు చేయబడ్డాం. మహిమపరచబడినంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మన శరీరాన్ని దేవునికి అనుకూలంగా అదుపు తప్పకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఉదాహరణ చెప్తాను. ఒక ట్రైన్ కానీ, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వెహికల్ కానీ స్టార్ట్ చేశాడు, బయలుదేరాడు, కానీ గమ్యం చేరుకునే వరకు వెహికల్ ని అదుపు తప్పకుండా చూసుకోవాలి. గమ్యం చేరే వరకు ట్రైన్ ని అదుపు తప్పకుండా చూసుకోవాలి. లేదా కొన్ని వందల మంది ప్రాణాలు ట్రైన్ లో కోల్పోతారు. మనం మామూలు మోటార్ సైకిల్తో ఒకరిద్దరం, కారు అయితే ఒక 6-7 ఇలాగ ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క వ్యక్తి చేసిన మిస్టేక్ కి మొత్తం కుటుంబం అంతా, లేక సమాజంలో ఒక ట్రైన్ డ్రైవర్ తప్పు చేస్తే మొత్తం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఆలోచనండి. ఇంటిలో భార్య భర్తలు క్రీస్తు సంబంధంగా శరీరాన్ని, క్రీస్తు యొక్క శరీరాన్ని కలిగి ఉంటే, క్రీస్తు యొక్క వాక్యాన్ని మన శరీరంలోకి అనువర్తింప చేసుకుంటే, అప్పుడు మన కుటుంబము దేవుని వాక్య సంబంధమైన స్థాయిలోకి ఉండే గొప్ప ధన్యత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక గుర్తు పెట్టచ్చు, పాస్టర్ గారు ఇప్పుడు ఈ రోజు పిల్లలు అలా కాదండి, చాలా ఫాస్ట్ యుగం కదా, అంచేత మనం ఎంత చెప్పినా వినే స్థాయిలో లేరు అని అనొచ్చు. కానీ గొప్ప జాగ్రత్త గమనించాలి. దేవుని పాదాల దగ్గర బిడ్డల్ని వరకు కనగలం, కానీ తలరాతను కనలేమంటాడు ఒక ఆయన. అలాగే వాళ్ళ జీవిత భవిష్యత్తుని ఎవరు ఊహించలేరు. ఎవరికైనా జీవిత భవిష్యత్తు ఆరోగ్యకరంగా, ఆశీర్వకరంగా బాగుండాలి, దేవుని మహిమ కొరకు ఉండాలి అంటే ఆ భవిష్యత్తు గురించి పనిచేయాలి. ఆ భవిష్యత్తుని ప్రభువుకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రభు చిత్తానుసారం మార్చుకోవాలి. ఒకవేళ ప్రభువుకు అనుకూలంగా మార్చుకున్న తర్వాత హతసాక్షులు ఎంత పరిస్థితులు అనుకోండి, వండర్ఫుల్. సృష్టిలో హతసాక్షులు క్రైస్తవులు తక్కువ, హఠన్మానాలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ హతసాక్షులు తక్కువ. హతసాక్షి అయితే అంతకన్నా ఇంకేమో డైరెక్ట్ దేవుని దగ్గర ఉంటాం. క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథం చెప్తుంది క్రీస్తు ఈ శరీరానికి దైవ సంబంధమైన వాటిని ఎక్కువగా అమర్చాలి. క్రైస్తవులు ఈ శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నం మనం చేయకూడదు. ఈ శరీరాన్ని క్రీస్తు కొరకు ఎక్కువగా ప్రయాసపడినట్టు ఈ శరీరాన్ని నేర్పించాలి. అందుకే పౌలు గారు రాస్తున్నాడు, నన్ను నేను వ్యయపరచుకుంటాను. తనకున్నది, తనకున్న శరీరాన్ని, తనకున్న ఆత్మను, తనకున్న పరిస్థితుల్ని, తనకున్న డబ్బును, ఏదైనా తనకున్న సమస్తాన్ని వ్యయపరచుకుంటాడు క్రీస్తు కొరకు. అందుకే ఆయన నీతి కిరీటాన్ని చూడగలిగాడు, అంత గొప్ప దేవుని రాజ్యానికి వారసం అవ్వగలిగాడు. ఈ రోజు మన జీవితంలో క్రీస్తు శరీరంగా పిలువబడిన మనము ఒక్క శరీరంగా ఉండటానికే మనం పిలువబడ్డాం కదా. ఎందుకు మరి ఒక్క శరీరంగా, సాతానుడు ఎందుకు ఒక్క శరీరంగా మనం ఉండకుండా లోపల అనేక శరీరాలు అమర్చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాం మనం అనేక క్రియలకు, అనేక మాటలకు, అనేక పరిస్థితులకు, అనేక వాక్యాల విరుద్ధమైన వాటికి మన జీవితంలో, మన హృదయంలో, మన మనసులో, మన ఆత్మలో, మన అంతరంగంలో ముందు అవకాశం ఇచ్చేస్తున్నారు. అవకాశం ఇచ్చాడంటే దూరిపోతాడు. ఇంకా దూరిపోయి జీవితాన్ని, మనసుని ఒత్తనగానే గలిబిడి చేసి వాడు చిన్నాభిన్నం చేస్తే కానీ బయటికి వెళ్ళడు, నాశనం చేస్తే కానీ బయటికి వెళ్ళడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని పీడిస్తే మామూలు కాదు, ఆ వ్యక్తిని నాశనం చేసిన వరకు వదిలిపెట్టదు. ఒక వ్యక్తి కాలు చేయి పట్టుకుంటే రక్తం పీల్చేంత వరకు వదిలిపెట్టదు. దుష్టుడు ఒక వ్యక్తిని పట్టుకుంటే వాడు నాశనం చేసే వరకు విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని పట్టుకున్నా పరలోకం చేసేంత వరకు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి.
దేవుని పాదాల దగ్గర వన్ బాడీ, ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. మనం అనేక శరీరాలు ఎందుకు పంచాలి? మన శరీరంలో అనవసరం మాట ఎందుకు పంచాలి? మన ఉదయంలో, మన మనస్సులో, మన ఆత్మలో అనవసరంగా ఎందుకు వాక్యాన్ని విరుద్ధమైన వాటికి చోటు ఇవ్వడం? ఎందుకు దేవుని చిత్తము కాని వాటికి చోటు ఇవ్వడం? ఎందుకు ప్రభువుని అవమానపరిచే వాటికి చోటు ఇవ్వడం? ఎందుకు మనంగా మనం ఏదో గొప్ప అందుకోవడం, లోక సంబంధం వాటిని పొందుకోవడం మనం ఎందుకు చోటు ఇవ్వాలి? మనం హెచ్చించేవాడు దేవుడు. నన్ను గొప్ప చేసుకోవాలని నేను గొప్ప చేసుకోలేను. నేను గొప్ప చేసుకుని నిలవలేను. నా గొప్పతనం నిలబడు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి. అనవసర వాటికి ఎందుకు మనం చోటు ఇవ్వాలి? మన జీవితానికి, దేవుని వాక్యానికి, దేవుని పరిశుద్ధాత్మకి, దైవ చిత్తానికి, దేవుని రాజ్య పరిచర్యకు, దేవుని సంకల్పానికి, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం దైవికంగా మన శరీరంలో అనుమతిస్తే మన శరీరం దాని కొరకు పనిచేస్తుంది కదా. మన శరీరంలో మిగతా వాటికి ఎందుకు అవకాశం ఉండదు? పాపానికి ఎందుకు అవకాశం ఉండదు? దేవుడు మన ఆరోగ్యంగా సృష్టించాడు, అందంగా సృష్టించాడు. దేవుడు ప్రభు నామానికి మహిమకరంగా ఇవి వాడబడ్డాన్ని సృష్టించాడు. ఇది ప్రభు కొరకే. ఈ శరీరం, ఈ జీవితం నల్లగొట్టబడిన ఏదైనా ఆయన కొరకే అన్న త్యాగపూరితమైన సమర్పణ జీవితానికి సంఘం, అందుకే పౌలు గారు సజీవంగా మీ శరీరాన్ని సమర్పించుకోండి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాన్ని రోమీలు రాసిన పత్రిక సంఘానికి రాస్తున్నాడు. ఎందుకంటే మీ శరీరాల్లోనే ఏది మానవ జీవితంలో గెలబడి జరిగిన శరీరం వల్ల, మనసు వల్ల, హృదయం వల్ల, ఇది మనం కాపాడుకునే భద్రగా ఉండాలి. కనుక ఒక్క శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యంలో భక్తులు, ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు అందరూ ఉన్నారు. చాలా మంది బైబిల్ గ్రంథంలో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తమ శరీరంలో అనవసర వాటికి చోటు ఇవ్వడం వల్లే కదా వాళ్ళ రాజ్యాలు కోల్పోయారు, వారు దేవుని కోల్పోయారు, దేవుని చిత్తాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు. సొలొమోనుకి దేవుడు ఒక భార్య ఇస్తే చాలేదు, ఎంతో మందిని తెచ్చుకున్నాడు వెళ్ళి. దట్టు దానిలో అన్య స్త్రీలు తెచ్చుకున్నాడు వెళ్ళి. వాళ్ళతని దైవవాక్యాన్ని వ్యతిరేకమైన విగ్రహాలతో తిప్పారని లెక్కలు చెప్తున్నాయి. తన శరీరాన్ని పాడు చేశారు మొత్తం. తన శరీరాన్ని దైవ దృష్టి వ్యతిరేక చేశారు మొత్తం స్త్రీల, ఆ విగ్రహం నుంచి వచ్చిన వాడు స్త్రీలందరూ కూడా. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పాదాల దగ్గర మీరు నేర్చుకున్నా. ప్రభు సహాయం చేయండి. తినడానికి బోళ్ళు మంచి పదార్థాలు ఇచ్చాడు కదా, అవే తినొచ్చు కదా, అవే తినొచ్చు కదా. కానీ మత్తు కలిగించేవి ఎందుకు తినాలి? మంచి 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 పానీయాలు ఉన్నాయి మనకి తాగడానికి. మంచి మినరల్ వాటర్ ఇచ్చాడు, మంచి వాటర్ ఇచ్చాడు, మంచి ఇవి ఉన్నాయి. అది కాకుండా మత్తు కలిగించే పానీయాలు తాగాలి? శరీరానికి మరొక ఇది ఎందుకు కలిగించాలి? ఇది సృష్టిలో నిన్ను క్రైస్తవులు చాలా మంది అర్థం చేసుకొని, కొందరు అర్థం చేసుకోక, కొందరు మిడిమిడి జ్ఞానంతో మరికొందరు జీవితాలను కోల్పోతున్న వారు సృష్టిలో ఎంతో మంది ఉన్నారు. ఒక్క శరీరంగా మనం పిలబడ్డాం. ఆ ఒక్క శరీరము జీసస్, ఆ ఒక్క శరీరము ఆయన వాక్యం, ఆ ఒక్క శరీరంలోని జీవితంలో ఆ దేవుడి వాక్యం పని చేయించాలి. మన అవయవాల్లో వాక్యం పనిచేసినంత క్రియాపూర్వక క్రైస్తవ్యానికి మనం ఎదగాలి. అలా సంఘం అందరూ, ప్రతి బ్రదరు, సిస్టరు, యవనస్తులు, సంఘంలో సేవకులు అందరూ కలిసి మనం ఒక్క శరీరంగా ఎదిగే దైవికమైన స్థితిని కలిగేసుకుని సంఘంలో దేవుని ఆత్మ తప్ప వేరొకటి పంచడానికి అవకాశం ఉండదు. పరిశుద్ధాత్మక శక్తి తప్ప, వాక్యం తప్ప మరొకటి పంచడానికి అవకాశం ఉండదు. ఇంకా కులతత్వాలు, మతత్వాలు, లోకతత్వాలు, శరీరతత్వాలు, దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి క్రియలు, మాటలు, ఉద్దేశాలు, ప్రవర్తనలు, నడవడిక, లోక స్నేహాల వల్ల దైవ చిత్తాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కొని తెచ్చుకొని దైవ సంకల్పాన్ని కోల్పోతూ దేవునికి దూరంగా ఉంటూ దేవునితో తగిన సహవాసం చేయక, తగిన ప్రార్థన పూర్వకం ఉండక, తగిన వాక్యానుసారంగా ప్రభుతో తగిన దైవిక సంబంధాన్ని కలిగి ఉండక శరీరంలోకి అనేకమైన వాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని, క్రీస్తు శరీరం అంటే సంఘం, క్రీస్తు శరీరంలోకి వాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని మనం అనుమతించే ప్రసక్తిని చేయకూడదు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైనవి క్రైస్తవులు అనుమతించకూడదు. ద్వేషాలు, ఈర్ష్యలు, కోపాలు, పగలు, దైవవాక్య వ్యతిరేక మనస్తత్వాలు, ఎలాంటి వ్యభిచారం, ఎలాంటి అపవిత్రత, ఏ విధమైన వాక్యాన్ని విరుద్ధమైన స్థితి, మరి
క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి మనం చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. కనుక దేవుని పాదాల దగ్గర పుష్కలో ఉన్న దైవికంగా దేవుని మహిమను పొందుకున్న ఫ్రెష్ దంపతులు ఆదాము అవ్వరు. అప్పుడే సృష్టించబడి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఇద్దరికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి అన్ని ముందు హితో పలికాడు. జాగ్రత్త, మీరు చెట్ల ఫలంలో ఏది తినకండి, మధ్యలో ఉన్న వృక్షంలో ఏది తినకండి. ఆ ఒక్క చెట్లు చుట్టూ మీ ఇష్టం, ఆ చెట్లు చుట్టూ ఉన్న ఫలాలు ఇప్పుడు తినండి. మధ్యలో వృక్షం ఉంది, ఆ ఫలం అప్పుడు తినకండి. అన్ని బోధించి 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 ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. ఈ మళ్ళీ పరలోకంలో ప్రభువారు చల్లపోటున ఆదాము అవ్వలు ఏం చేస్తున్నారో చూద్దామని ఇలా చూడటానికి వచ్చినప్పటికే భయంకర పరిస్థితి సరిపోయింది. వీడు ఎప్పుడే చెప్పుడు మాటలు వినడం, ఆ సర్పం యొక్క మాట వినడం, ఇద్దరు దైవమైన మహిమను కోల్పోవడం, ఆకులకు అక్షరాలు కట్టుకొని చెట్టు గుబర్లో దాంకోవడం, ఇన్ని పరిస్థితులు సంభవించాయి. ఒక్క కొద్ది క్షణాల్లో జరిగిపోయిన పరిస్థితులు ఎంత భయానకం. ఎందుకు? శరీరానికి వేరొకరి స్వరాన్ని అనుమతించారు. దైవ స్వరం నీకు వెళ్ళింది కదా, లోపల దైవ స్వరం పనిచేస్తే మంచి అద్భుతమైన కార్యం జరుగును కదా. మహిమ సంబంధంగా ఉండేవారు కదా, వాళ్ళు వేరొక స్వరానికి చోటిచ్చేశారు, వేరొక మాటకు చోటిచ్చేశారు. దేవుని మాట కంటే వేరొక మాటకి ప్రాధాన్యత ఇచ్చేశారు. క్రైస్తవం జనరల్ గా ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఆ పాస్టర్లు అలాగే చెప్తారు ఇలా అనుకుంటారు. తప్పుగా, చీపుగా, తక్కువ ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటారు. కాదు, దేవుని వాక్యాన్ని చోటిస్తే, ఆ దైవ స్వరాన్ని చోటిస్తే ఎంత బాగుంది ఇద్దరు. అది కాకుండా వీళ్ళు దైవ చిత్తాన్ని వ్యతిరేకమైన వాటికి తమ జీవితంలో అవకాశం ఇచ్చేశారు, ఇంకా కోల్పోయారు. ఇంకా ఆ పరిస్థితే ఈనాడు ప్రపంచంలో సంభవించి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గొప్ప గొప్ప వాళ్ళు, మంచి మంచి వాళ్ళు కూడా, ఆత్మీయులైన వారు కూడా దైవ చిత్తాన్ని వ్యతిరేకంపై అండి. మంచి దేవుడు ఒకే ఒక బోధన మనకి ఇచ్చాడు, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ. అది తండ్రి కుమార పరిశుద్ధ దేవుని పరిపూర్ణ బోధ. ఆ బోధ మరింత వేరే బోధకు ఎందుకు చోటు ఇవ్వాలి? ఏంటో వెరైటీ, ఏంటో పరిస్థితి, ఏంటో ఇది చూద్దామన్న ఆలోచన ఏంటో. క్రైస్తవులు ఆలోచిద్దాం. దేవుని పాదాల దగ్గర వద్దయ్యా. క్రీస్తు శరీరం అనగా దేవుని వాక్య సంబంధమైన సంఘం. క్రీస్తు శరీరం అంటే దేవుని వాక్య సంఘం. సంఘం యొక్క మరొక పవిత్రత్వం క్రీస్తు. ఆ క్రీస్తు శరీరం అనే స్థితి మన జీవితంలో కలుగు చేసుకోవాలి. మనం ఒక్క శరీరంగా ఉండడానికి, 2 శరీరాలు కాదు, 3 శరీరాలు కాదు, ఒక్క శరీరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఆ పిలుపుకు తగినట్టుగానే మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఆ పిలుపు తగినట్టుగా వేరొక దానికి నువ్వు ఇంకా అవకాశం ఇచ్చే ప్రసక్తి పెట్టుకో. క్రీస్తు శరీరం అంటే వాక్యం. ఆయన వాక్యమే శరీరధారి మన మధ్య కృపాసత్య సంపూర్ణంగా నివసిస్తున్నాడు లేఖనాలు చెప్తున్నాయి. వాక్యానికి చోటిచ్చి, వాక్యానికి అవకాశం ఇచ్చి, వాక్యాన్ని గాయకొని, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, వాక్యంలో బతికితే మన శరీరం ఎంత ఆరోగ్యం ఉంటుంది, మనసు ఎంత ఆరోగ్యం ఉంటుంది, హృదయం ఎంత ఆరోగ్యం ఉంటుంది, జీవితం ఎంత ఆరోగ్యం ఉంటుంది అన్న ఆలోచన విధానం సంఘములో ప్రతి కుటుంబానికి అయినా మనందరికీ కలిగి తీరాలి. వేరొక వాటికి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒక భార్య ఉంది, వేరొక భార్యకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఒక భర్త ఉన్నాడు, వేరొక భర్తకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? క్రైస్తవులు సంఘాలు కూలిపోవడానికి కారణం రహస్యమైనటువంటి వ్యభిచార బంధాలు. ఎంత భయంకరంగా, ఎందుకు వేరొక దానికి అవకాశం ఇవ్వాలి? అది ఎంత భయంకరంగా నీ శరీరము చెరుపు దాన్ని తీసివేయమని బైబిల్ గ్రంథాలు ఉంది కదా. ఏది నీ శరీరాన్ని చెరుపుతుందో దాన్ని బయటికి తీసేయాలి కదా. క్యాన్సర్ కంటే ప్రమాదం అది. ఏది మన జీవితాన్ని వ్యతిరేక పనిచేస్తుందో దాన్ని తీసేయాలి కదా. దేవుని ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డా. ఆ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ శరీరాలు కాదు. క్రీస్తు వాక్యం తప్ప మరొకటి నీ దగ్గర పంచడం వీల్లేదు, నా దగ్గర పంచడం వీల్లేదు. ఆ వాక్యమే పంచాలి. ఆయన ఒక్క శరీరంగా ఉండటానికి మన పిలిచాడు. మన పిలుపుని మనం అర్థం చేసుకోవట్లేదు. చాలా మందికి పిలుపు అంటే అసలు అర్థమే లేదు. ఏదో మనకు అనుకూలంగా మనం బతికేయడం నేర్చుకుంటున్నాం తప్ప ఆ పిలుపు వల్ల మనం ఆ పిలుపుని బట్టి మనం జీవించాలి అన్న ఆలోచన విధానం తక్కువ. అలా ఉండకూడదు. దేవుని స్తోత్రం.
మనకంటూ దేవుడు ఒక స్థితినిచ్చాడు. మనం షిప్పు లేక సముద్రం ఒక ఏదో షిప్పో నావో పడవో సంథింగ్ ఏదో వెళుతున్నప్పుడు దానికి ఒక దిక్సూచి ఇచ్చాడు. దాని ప్రకారం అది వెళ్ళి తీరాలి. నాకేతొచ్చులో నాకు బాగా తెలుసు, నాకు నేను బాగా టెక్నికల్లో నేను బాగా ప్రావీణ్యుని అని అనుకుంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దానికి ఒక దిక్సూచి ఇచ్చాడు. దాని ప్రకారం ఆ నావ లేక షిప్ వెళ్ళాలి. దానికి ఒక పద్ధతి ఉంది. సేమ్ మనకు కూడా దేవుడు బైబిల్ని ఇచ్చాడు. ఒక్క శరీరంగా మనం పిలవబడ్డాం. ఈ ఒక్క శరీరం ఉండే ప్రయత్నమే మన జీవితంలో చాలా కష్టమైన ప్రయత్నం. మన జీవితం సరిపోదు ఆ ప్రయత్నానికి. దేవునికి స్తోత్రం. మీరు ఒక్క శరీరంగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. అన్ని అవయవాలు దేనికి ప్రాధాన్యత లేకుండా పోదు. ప్రతి దానికి ప్రాధాన్యత ఇచ్చాడని కొరింథీ గ్రంథాన్ని రాస్తాడు. ఏ శరీరానికి కన్ను కాలును కాదనలేదు, కాలును కన్ను కాదనలేదు. రెండిటికి సంబంధం ఉంది. శరీరంలో ఉన్న ప్రతి అవయం కూడా దేవునికి అనుకూలంగా పంచాలి. దాని అర్థం ఏంటంటే ప్రతిలోని కూడా వాక్యం పంచాలి. నోట్లో వాక్యం పనిచేస్తే నోరు దుర్భాషలాడదు. కన్నుల్లో వాక్యం పనిచేస్తే వ్యభిచారం వాటిని చూడదు, అపవిత్రం వాటిని చూడదు. అయినా హృదయంలో వాక్యం పనిచేస్తే దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఈ హృదయాన్ని ఉంచుకోం. అయినా మనసులో దేవుని వాక్యం పనిచేస్తే వేరే వాటి గురించి ఆలోచించదు. ఉన్న దాన్ని ప్రవచించిన దాన్ని ఆ దైవత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మీయంగా ప్రారంభించాం కనుక ఆత్మీయంగానే ముగించాలి మన జీవితం. శరీరంగా ప్రారంభిస్తే శరీర సంబంధం. కానీ చాలా మంది ప్రపంచంలో ప్రసంగి రాస్తాడు, అయ్యా నువ్వు ఆత్మీయంగా ప్రారంభించి శరీరంగా ముగిస్తావా? ఆత్మీయంగా ప్రారంభించి శరీరంగా ముగిస్తావా? రక్షణ పొందుకున్నావు, మారుమనసు పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, మంచిది, చాలా మంచిది. కానీ మరి శరీరంగా ముగించే ప్రయత్నం చేస్తావా? కాదు కదా. నువ్వు ఆత్మీయంగా ప్రారంభించావు, ఆత్మీయంగా ముగించాలి. దానికే నీ జీవితాన్ని అప్పగించాలి, దానికే నీ హృదయాన్ని అప్పగించాలి, దానికే చేయలేడు. నీ ముగింపు అన్నది ఎంత అంది కార్య ప్రారంభం కంటే కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలంటాడు ప్రసంగిలో. లోతైనటువంటి మాట. కనుక మనం ప్రారంభిస్తున్నాం, మంచిది, మనం ప్రారంభించాం. కానీ శరీరంగా ఆత్మీయంగా ప్రారంభించి శరీరంగా ముగిస్తామా? లేదే. బైబిల్ గ్రంథంలో ఉంది, సౌలు రాజు ఆత్మీయంగా ప్రారంభించాడు. అభిషేకంతోనే నూనె పోసి తైలపు అభిషేకించి అతన్ని రాజుగా చేస్తే అతడు శారీరంగా ముగించుకున్నాడు. జాగ్రత్త గమనించండి. ఒక మంచి తండ్రి కడుపులో పుట్టాడు అబ్షాలోము, కానీ ఆత్మీయంగా ప్రారంభించాడు, కానీ శారీరంగా ముగించుకున్నాడు. సంసోను ఆత్మీయంగా తల్లి గర్భాన్ని పుట్టినప్పుడే నాజీరు చేయబడిన వాడు, అభిషిక్తుడు. అలాంటి దేవుని వాక్య ప్రకారంగా ఆత్మానుసారం ప్రారంభించాడు, కానీ ముగింపు అన్నది శరీరంగా జరిగింది. బైబిల్ గ్రంథంలో ఇన్ని దాఖలాలు, ఇన్ని దైవిక సత్యాలు రాయబడ్డాయి. ఇస్కరియోతు యూదా ఆత్మీయంగా పిలువబడ్డాడు. అతడు పిలువబడినవాడే. పిలువబడకపోతే అపోస్తలులకు చోట్లేదు. అతడు ప్రభుత్వ పిలువబడ్డాడు, అపోస్తలులతో చోటు పొందుకునేవాడు. అలాంటి వాడు తన చోటును కోల్పోయాడు. ఎందుకంటే ఆత్మీయంగా ప్రారంభించాడు, శరీరంగా ముగించాడు. అందుకే మన జీవితంలో దేవునితో సరైన సావాసం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా, విధేయత లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ఏం లేకపోయినా దేవునికి అనుకూలమైన జీవితం, ఆ నమ్రత్వం, ఆ దీనత్వం, ఆ సాత్వికం లేకపోతే ఇది క్రీస్తు శరీరంలో పాలుభాగస్వామ్యం మనం ఉండలేము. అంతే. క్రీస్తు శరీరం తప్పింది. అందుకే బైబిల్ గ్రంథంలో లేఖన పౌలు గారు అంటారు, నన్ను నలుగొట్టుకుంటున్నాను. దేనికంటే నేను వేరే దానికి చోటు ఇచ్చేస్తానేమో, వేరే భ్రష్టుని అయిపోతానేమో, నేనే ప్రకటించిన తర్వాత భ్రష్టుని అయిపోతానేమో అని భయపడ్డాడు. అందుకే సిలువ వేసుకున్నాడు. తన ఇష్టాలని, తన ఆలోచనలు, తన ఉద్దేశం అన్ని సిలువ వేసుకొని ప్రభుకి పూర్తిగా ఒక్క శరీరంగా ఉండే దీనికే ప్రాధాన్యత ఇచ్చాడు. అపోస్తలులు అందరూ ఒక్క శరీరంగా ఉండే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. కనుక వాళ్ళు జీవితాల్ని కాపాడుకోగలిగిన వారిగా ఉన్నారు. మనకు ముందున్న ప్రవక్తలు, మనకు ముందున్న అపోస్తలులు, శిష్యులు, వీళ్ళందరూ ముందు దేవునికి ఒక్క శరీరంగా ఉండే ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు. కనుక వేరొక శరీరం మనకొద్దు, వేరొక పరిస్థితి మనకొద్దు, వేరొక స్థితి మనకొద్దు. లేఖనాలు చెప్తున్నాయి, మేము ప్రకటించిన సువార్త మరో సువార్త కూడా ఉన్నట. లేక చెప్తాడు గలతీయులకు రాసిన పత్రికలో, అలా మరొక సువార్త కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి లేదు. జాగ్రత్త మనం గమనించాలి. దేవునికి మహిమ. నేనైనా, మీరైనా, ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉంది. అన్ని దేవుడు ఒక్క స్థితిని మనకి ఇచ్చాడు, దాన్ని కాపాడుకున్న బద్దులుగా మనం ఉండాలి అన్న సంగతిని దేవుడు మనందరికీ ప్రభు యొక్క ఆత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనం వేరొక పరిస్థితి నుంచి ఆలోచించే ప్రసక్తి వద్దు. ఒక్క శరీరంగా పిలువబడ్డాం. ఒక్క శరీరంగా పిలువబడ్డాం. ఆ క్రీస్తులో భాగాలుగానే ఉందాం. ఆ క్రీస్తులో భాగాలన్నీ కూడా
వాక్యంతో పనిచేస్తే, ఆత్మతో పనిచేస్తే వేరొక పని వాటికి ఉండదు. క్రీస్తులో ఉన్న ప్రతి భాగం కూడా ఆయన చెయ్యి ఒకరిని స్వస్థపరచడానికి ఉపయోగించాడు. ఆయన కాలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని రాజ్య స్వార్థ ప్రకటించడానికి, మనలాంటి వాళ్ళని రక్షించడానికి ఉపయోగించాడు కాళ్ళు కదా. ఆయన మనస్సు అంతా మనమే, ఆయన హృదయం అంతా మనమే, ఆయన శరీరం అంతా కూడా ఎక్కువ భాగం మనమే. మనం రక్షించాలి, మనల్ని ప్రేమించాలి. ఈ రోజు మనం పాలి భాగస్వామ్యం ఉంటే ఆయన ప్రేమ, ఆయన ప్రార్థన, ఆయన కన్నీరే ఈ రోజు మన జీవితాన్ని ప్రభు తట్టు ఆకర్షింపజేసింది అన్న పవిత్ర సత్యాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంచేత లేఖనాలు చెప్తున్నాయి, నేను మీరు కూడా ఏదో అన్నట్టు కాదు, నువ్వు ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డావు. ప్రభా, అంతకు మించి నాకు వేరొక ఆలోచన రానివద్దు, నాకు వేరొక వద్దు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. భార్య భర్తలు మీరు ఒక్క శరీరం, అంటే మీరు ఏకశరీరంగా మీరు పిలువబడ్డారు, ఏకశరీరంగా మీరు ఉంచాడు దేవుడు. మీరు పెళ్ళైన తర్వాత ఇద్దరు శరీరం కాదు, ఒక్క శరీరం. ఆ ఒక్క శరీరంలోకి వేరొక స్థితిని అనుమతించే ప్రయత్నం చేయకండి. ఏ భర్త కానీ ఏ భార్య కానీ వేరొక ప్రయత్నం చేయొద్దు, వద్దు. నేను 10 సార్లు ప్రతి ప్రసంగంలో చెప్తుంటాను, ఏ భర్త భార్యను మోసగించకండి, ఏ భార్య తన భర్తను మోసగించకూడదు. నిత్య నరకం ఏంటో ముందు భూమి మీద ఉన్నప్పుడు చూస్తాం. నేను ఎంతో మంది వ్యక్తుల్ని ప్రాక్టికల్ గా చూశాను. మీకు అర్థందా? సాక్ష్యం చెప్తే ఈ రోజు చాలు. మీకు అర్థం? కొంతమంది వ్యక్తుల్ని భర్తను మోసగించి, పిల్లలు మోసగించి బయటకు వచ్చి నిత్య నరకం అనేది, నరకం కింద కాదు, భూమి మీద నిత్య నరకాన్ని హాస్పిటల్లో అనిపించారు. భర్త అమాయకుడని, భార్య అమాయకురాలని ఒకరికొకరు మోసగించుకోవడానికి మన యాక్సిడెంట్ గా పెరవలేదు. ఉన్న జీవితాన్ని ఒకే శరీరంగా, దాని అర్థం ఏంటి? క్రీస్తుని మోసగించే వారిగా ఉండకూడదు, సంఘాన్ని మోసగించే వారిగా ఉండకూడదు, దైవ చిత్తాన్ని అతిక్రమించే వారిగా మనం ఉండకూడదు. నేనైనా మీరైనా నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చిన ఒక్క శరీరం, క్రీస్తు శరీరం, దానికి బద్దులే ఉందాం. వాక్యానుసారం కట్టబడదాం, ఆత్మానుసారం కట్టబడదాం. ఇది మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉందాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు ఆత్మ నాతో మీతో మాట్లాడుతున్నాడు. తండ్రి, దయచేసి మా జీవితంలో ఒక్క శరీరంగా ఉండడానికి మేము పిలువబడ్డాం. ఆ ఒక్క శరీరంలోనే పాలిభాగస్వామ్యం, ఆ జీవితాన్ని కాపాడుకుంటూ నిత్యత్వం వెళ్లే వరకు నీకు అనుకూలంగా దేవుని వాక్యం అనే రీతిలోనే, వాక్యంతోనే జీవించేలాగా ఆ తగిన విశ్వాసం, తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని, తగిన విధేయతను, ఆ తగిన దైవిక జీవితాన్ని మాకు అందరికీ దయచే ప్రభాని ప్రార్థించబద్దులుగా ఉందాం. నువ్వు వేరే దానికి అనుమతించకూడదు, దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యం. హల్లెలూయా. నీకు ఒక్కటే ఇచ్చాడు, దాన్నే కాపాడుకో. నీ శరీరంలో వేరే శరీరం పంచడం వీల్లేదు, నీ ఆత్మలో వేరే ఆత్మ పంచడం వీల్లేదు, నీ మనసులో వేరే మనసు పంచడం వీల్లేదు. గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా నిన్న మీరిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పాలన నేనే సరే, ఇప్పుడు దానికి నేను సేవకుడిని, అందుకే పిలిచాడు సేవ చేయడానికి. నేను వ్యాపారాన్ని, లేదా చీట్లు వ్యాపారం, లేదా మరొకటి వ్యాపారం, ఇంకేదో బిజినెస్ చేయడం నన్ను అనుమతించడు దేవుడు. నాకు ఒకటే ఇచ్చాడు, ఆ ఒక్కదాన్ని సిద్ధపరచుకోవాలి. ఒక్క సేవ తప్ప నాకు వేరొకటి ఇవ్వలేదు. ప్రైజ్ గాడ్. చాలా మంది సేవకులు దేవుడు నన్ను క్షమించును గాక. నేను సేవ తప్పించి వ్యాపారానికో లోకానికో ఇవ్వడం వల్ల కూడా దాని ప్రమాదం. ఒక్కదానికి పిలిచాడు, ఆ ఒక్కటిని సద్వినియోగపరచండి. ఆ ఒక్కటిని దేవుడు పెక్కుగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహామును ఒక్కరిగా పిలిచాను, పెక్కు మంది చేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ద్వారా కొన్ని వందల మందిని, వేల మందిని ప్రభుత్వం ఆకర్షణ చేసి ఆశీర్వదిస్తాడు. ఆ ఒక్కదాన్ని పెక్కు మంది చేస్తాడు. ఆ ఒక్కదానిలో నమ్మకత్వం ఉన్నాడు కనుక క్రీస్తు అబ్రహాము అలా నమ్మకం ఉన్నాడు. మరి అబ్రహాము నమ్మకం మనుషుని బైబిల్ గ్రంథం చెప్తుంది, లేఖనాలు నేమ గ్రంథం రాయబడిన మాట. ఆ ఒక్కడిని దేవుడు పెక్కుమంది చేశాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఒక్కడే పిలువబడ్డాడు, ఒక్క దేని పిలువడు అని మీరు బైబిల్ గ్రంథం పరిశీలించాడు. ఆయన సువార్త కొరకు ఎక్కువ నియమించబడ్డాడు, అందుకే సువార్త కొరకు ఎక్కువ బాధ్యత వహించాడు. మీరు మాట చెప్పిన పౌలు గారు, పేతురు గారు మాట్లాడుకుంటారు. మీకు అర్థందా? మీరు అపోస్తులుగా, క్రైస్తవ విశ్వాసులు తగిన సేవకులుగా ఉంటారని మీరు నియమించబడ్డారు. దేవుడు నన్ను అపోస్తలత్వానికి, సువార్త పెట్టడానికి నన్ను నియమించాడు. మీరు భేదాలను జ్ఞాపకం చేసుకొని మీరు సువార్తను ప్రకటించి మీరు ఆత్మను సంపాదించండి. మీరు ఉన్న ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ సంఘాలను కట్టబడుతూ దేవునికి అనుకూలంగా ఉండడానికి పేతురు గారు కష్టపడ్డాడు. ఎవరికి అప్పగించని బాధ్యత, ఆ బాధ్యతలోనే తమ జీవితాన్ని లీనం చేసుకున్నారు. వాళ్ళు ఆశించబడ్డారు.
దేవునికి స్తోత్రం. ఒక్క శరీరంగా ఉండటానికి మనం పిలవబడ్డాం అన్న సంగతిని, ఒక్క క్రీస్తు శరీరంగా మనం ఉండటానికి ఆ క్రీస్తు శరీరాన్ని మనం దాటిపోకూడదు. ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని మనం దాటిపోకూడదు. అందుకే మన అవయవాల్లోని వాక్యమే పనిచేయాలి. వేరొకటి పనిచేస్తుందంటే వెరీ డేంజర్. మన అవయవాల్లో వేరొకటి పనిచేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. దేవుని పాదాల దగ్గర నేను మీరు నేర్చుకుందాం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్ను ఆశ్రయించబడ్డానికి, లేఖనం నువ్వు ఆశ్రయించబడ్డానికే పిలవబడ్డావు. అంతే, నువ్వు ఆశ్రయించడానికే, శపించడానికి. బైబిల్ గ్రంథం ఉంది. దేవుని వాక్యం మనం ఆశ్రయించబడ్డానికే పిలవబడ్డాం. అంతే, నువ్వు శాపగ్రస్తు ఉండే ప్రయత్నం చేయకూడదు. అనవసర వాటికి చోటిచ్చి శాపగ్రస్తమైన పరిస్థితులకు వెళ్ళిపోకూడదు. వాక్యాన్ని వ్యతిరేకుని వాటికి వెళ్ళిపోకూడదు. జాగ్రత్త గమనించండి. ప్రపంచం ఎవరి స్థితిని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎవరి పరిస్థితిని, ఎవరి మినిస్ట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి సొంత సిద్ధాంతాలు కూడా ఏర్పరిచి, సొంత సిద్ధాంతాలు పెట్టి దైవ చిత్తాన్ని కోల్పోయిన వారు కూడా ప్రపంచంలో బోడు మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఏది మనకిచ్చాడో దాన్ని కాపాడుకుందాం. ప్రైజ్ గాడ్. ఒక్క శరీరంగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరు అలా ఒక్క శరీరం నిలబడ్డారు, వాళ్ళందరినీ దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బైబిల్ పరిశీలించండి. దేవునికి స్తోత్రం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు పూర్వకాల ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు కానీ, కొత్త నిబంధన నుండి నేను శిష్యులు, లేక పౌలు, ఇతరమైన ఆయన పౌరుగా ఏర్పడిన శిష్యులు, మిగతా వాళ్ళు కానీ జీవించడం కారణం వాళ్ళు ఏదైతే ప్రభు వాళ్ళకి ఇచ్చాడో దాన్ని అందే లగ్నమై, దాన్ని జీవితాన్ని జాతమని, ఆ ఇచ్చిన దాన్ని ప్రభు తనని వారిని మహింపరిచినంత వరకు కూడా వారికి ఇచ్చిన దాన్ని కాపాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మీకు మాట నేను చెప్తాను, లేకుండా మీకు ఎప్పుడు వాక్యాన్ని చూపిస్తూ ఉంటాను. పౌలు గారు చెప్పాడు, నాకు అప్పగించిన దాన్నే మీకు ఇస్తున్నాను. ఏమండి, నిజమేనా? పౌలు గారు 11వ అధ్యాయం 1 కొరింథీ 11:23 చెప్పాడు, నాకు అప్పగించిన దాన్ని మీకు ఇస్తున్నాను. నాకు అప్పగించందు నాకు వద్దు. ఏది నాకు అప్పగించాడో అదే మీకు ఇస్తున్నాను. క్రీస్తు శరీరం రక్తం ఉంచమాట చెప్తాడు. జకర్యా గ్రంథంలో జాషువా గురించి రాయబడినప్పుడు ఆయన దేని చెప్పాడు, నేను నీకు అప్పగించిన దాన్ని నువ్వు జాగ్రత్త కాపాడితే నేను నా మందిర ఆవరణములను కాపాడబడదు, దానికి అధికారిగా నియమిస్తాను. ఇక్కడ నిల్చున్న వారికి కలుగు భాగ్యం కలిగినట్లు నీకు నన్ను భాగ్యం నీకు ఇస్తాను. నిత్యమైకు నిల్చుండే వారు ఎంత గొప్ప ధనిలో ఆ భాగ్యం నువ్వు పాల్పొందుతావు. ఏది నీకు అప్పగించానో దాన్నే చేయి కదా. నాకు దేవుని పని అప్పగించాడు, అంతే, దాన్నే చేయాలి. ప్రైజ్ లార్డ్. నాకు సంఘాన్ని అప్పగించాడు, దాన్ని జాగ్రత్త చూసుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి. ప్రైజ్ గాడ్. ఎవరికి వాడమే. దేవుడు ఏది అప్పగించాడో దాని యందు ముందు లగ్నం అవ్వాలి. నీకు కుటుంబాన్ని అప్పగించాడు, ఆ కుటుంబాన్ని కాపాడుకోయ్యా. నీ భార్య బిడ్డలను కాపాడుకోయ్యా. నీ భర్త బిడ్డలను కాపాడుకోమ్మా. దాని వరకు నువ్వు బాధ్యత వహించే ముందు మిగతా వాని సంగతి తర్వాత. నువ్వన్నీ చేయకుండా నీకున్న స్థితినే నీ కుటుంబాన్ని కోల్పోతూ నువ్వు వేరే కుటుంబాన్ని ఏం కట్టగలవు? నీ కుటుంబంలోనే సమస్యలు బోర్డు ఉన్నాయి. ఆ సమస్యలు పరిశీలించుకొని నీ కుటుంబాన్ని ప్రభువుకి మహిమకరంగా చేసుకో. దేవునికి స్తోత్రం. ప్రజలకి అర్థం కాదు. క్రైస్తవ జీవితాల పోటీతత్వం ఏర్పడిపోయింది. దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడిపోయాయి. చాలా భయానకమైన పరిస్థితులు ఏర్పడిపోయాయి. చాలా ఘోరం ఉంది. సంఖ్య గురించి ఆలోచించే పద్ధతి తప్ప దైవ సమాధానం గురించి ఎక్కువగా ఆలోచించే ప్రసక్తి లేదు. మీకు అర్థమైందా? దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ జనంలో కూడా దైవ నీతిని కోల్పోతున్న పరిస్థితి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ. ఏ సేవకుడు కూడా నాకు తెలిసి నేనంట, నువ్వు వచ్చేయమ్మా, నువ్వు మా సంఘానికి వచ్చే, మా దగ్గరికి వచ్చే, బ్రదర్ మా దగ్గరికి వచ్చేయండి. నో, యు ఆర్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవ సేవకుడు కాదు నిజంగా. మా సంఘానికి వచ్చేయి, నీ సేవకుని విడిచిపెట్టే. 99% ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పాడంటే అది నీతి తప్పిన వాడు తప్ప నీతి కలిగిన వాడు కాదు. బైబిల్ వెరీ పవర్ఫుల్.
తనకు అప్పగించిన తన బాధ్యత కాపాడుకోవాలి. గ్లోరీ టు గాడ్. ఒక్క శరీరం, మనకు 2 శరీరాలు లేవు. ఆ శరీరంలోనే పాలుభాగస్తున్నాయి. దేవుని స్తోత్రం. ఆ క్రీస్తు శరీరంలోనే మనం ఉండాలి తప్ప వేరొక శరీరం మనం కాదు. దేవునికి స్తోత్రం. మీరు ఒక్క శరీరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. దేవుని స్తోత్రం. అలా మన పూర్వకాలం మనకి బోధించిన దైవ ప్రవక్తలు, పూర్వకాల ప్రవక్తలు వాళ్ళు అలా చేశారు. అందుకు వాళ్ళు అద్భుతంగా దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో నోవహు ఒకే సత్యాన్ని, ఒకే స్థితిని అంతే. దానికి అప్పగించిన బాధ్యతను, నోవహు నువ్వు ఈ ఓడను నేను చెప్పినట్టు కట్టు, అంతే. చెప్పినట్టు కట్టాడు. తన కుటుంబం లోపలికి వెళ్ళింది, అంతే. 40 సంవత్సరాలు 40 దినాలు భయంకరమైనటువంటి ప్రచండ వర్షం. 40 దినాలు ప్రచండ వర్షం కురిసిన తన కుటుంబానికి తనకి ఏం కాలేదు. నోవహు 2 ఓడలు కట్టమని చెప్పలేదు. ముందు ఓడ కట్టు, ఆ ఓడలను ప్రవేశించు, దాంట్లో నమ్మకత్వం, అప్పుడు ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయమని బైబిల్ విస్తరింపచేయాలి. కానీ మనకున్న శరీరాన్ని కోల్పోకూడదు. క్రీస్తు శరీరాన్ని క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. కనుక నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ క్రీస్తు శరీరం దాటకుండా వాక్యం మన జీవితాల్లో, మన శరీర అవయవాల్లో, మన హృదయాల్లో, మన బతుకుల్లో కంప్లీట్ గా వాక్యం పనిచేస్తుంది అనుకోండి, మనం క్రీస్తు శరీరంలో పాలుభాగస్తులై ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మనకు కావాలి. నేనైనా మీరైనా తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే, ఒక్క శరీరంగా మేము పిలువబడ్డాం. ఆ క్రీస్తు శరీరంలోనే మేము ఆ క్రీస్తు వాక్యాలను మేము ఉండాలి. ఆయన శరీరం అంతా వాక్యమే కనుక వాక్యాలనే మేము ఉండాలి. వాక్యాన్ని మేము దాటిపోకూడదు. వాక్యాన్ని మించి మాకు అవసరం లేదు. వాక్యాన్ని మించి మాకు ఎవరిచ్చినా ఏది ఇచ్చినా మాకు వాక్యమే కావాలి. దానికి మించింది లేదు. ఆయన వాక్కు మించింది లేదు. ఆ వాక్యాన్ని దాటిపోకూడదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పాదాల దాటిపోకూడదు. దేవునికి స్తోత్రం. కనుక నేను మీరు కూడా అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మీరు బైబిల్ గ్రంథం వచ్చింది. ఒక్కడు కనబడ్డాడు ముందు అబ్రహాముకి. అదే వ్యక్తిలో ముగ్గురుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మేము ముగ్గురమే, ఒక్కరమే కాని ముగ్గురమే అని చూపించాడు అబ్రహాంకి. అబ్రహాం పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం కనుక బైబిల్ని పరిశీలించండి. కనుక నేను ఆయనకి ప్రతి ఒక్కటి జాగ్రత్త చూపించాడు. దేవునికి స్తోత్రం. కనుక మన యందు అన్యజనులు దీవించబడాలి అనుకుంటే క్రీస్తు శరీరంలో ఉండాలి, క్రీస్తు వాక్యంలో ఉండాలి, క్రీస్తు ఆత్మలో ఉండాలి తప్ప మనం ఆ వాక్యాన్ని ఆత్మను దాటిపోతే మన యందు అన్యజనులు ఎలా దీవించబడతారు ఆలోచించండి. మనం దేనికంటే అన్యజనులు మన యందు దీవించబడటానికి మనం పిలవం. మన యందు అన్యజనులు దీవించడం క్రీస్తు తప్ప, క్రీస్తు వాక్యం తప్ప, క్రీస్తు ఆత్మ వేరొక స్థితి మన దగ్గర ఉండడానికి లేదు. మనం ఎలా దీవించబడుతున్నాం కనుక ఒక్క శరీరంగా సంఘంలో ఉన్న ప్రతి భార్య భర్తలు కూడా యు ఆర్ ద వన్ బాడీ. ఒక్క శరీరం గుర్తుపెట్టు. దేవుని స్తోత్రం. 2 శరీరాలు మీరు ఉండొచ్చు. ఎలాగంటే మీరు ఎలాగ 2 భాగాలు మగ ఆడగా ఉండొచ్చు. కానీ లేఖన ప్రకారం, వాక్య ప్రకారం, దేవుని సత్య ప్రకారం అయితే ఒక్క శరీరం. మీ అభిప్రాయాలు, మీ నిర్ణయాలు, మీ ఆత్మీయత, మీ ప్రార్థన, మీ వాక్య విధేయత వాక్యాన్ని పోలి, ఆత్మను పోలి ఒకే విధంగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. అది జీవితం. అలాంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథంలో పేతురు భయపడి వణుకుతూ కూర్చునిపై నేను ఇక పంచని పాపిని అంటే పేతురు క్రైస్తవుడు ఇక మీద నువ్వు మనుషులు పట్టించాలనుకుంటా. క్రైస్తవుడు ఎందుకు క్రైస్తవుడు అని సత్యాన్ని అర్థం చేసుకున్నావు. నీ మాటను బట్టి నేను మళ్ళీ అక్కడ వేస్తాను తండ్రి అన్నా. నేను మళ్ళీ నీ మాటే నువ్వు చేయలేదు. ఒకసారి నీ మాట చేస్తూ రాత్రి కనిపెట్టావు, రాలేదు. రాత్రి అక్కడ వేసావు, వాళ్ళ రాలేదు. మళ్ళీ నీ మాటను బట్టి అన్నావు. నిజంగా క్రీస్తు మాటను బట్టి. సో ఆ క్రీస్తు మాటకి నీ జీవితంలో ఒక విధేయత చూపించావు.
క్రీస్తు మాటను బట్టి అక్కడ చేపలు విస్తారమైన రీతిలో పడ్డాయి. అప్పుడు పేతురు గడగడ వణుకుతూ ఆయన పాదాలు వంచేట, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించుకున్నాను. ఇక ముందు నువ్వు మనుషుల పట్టు జాగ్రత్తగా ఎందుకు? వాక్యానికి లోబడ్డావు కనుక. నేను నా మాట కాదు తండ్రి, నా ఎక్స్పీరియన్స్ కాదు, నా పరిస్థితి కాదు, నాకేదో తెలుసు కాదు, నేను దానిలో పుట్టాను కాదు, ఇగో నీ మాటను బట్టి మళ్ళా అక్కడే వేస్తాను తండ్రి. అలా ఖచ్చితమైన నేను తీసుకొని వాక్యానికి చోటిచ్చో నీ జీవితంలో. నీ శరీరంలో వాక్యం చోటిచ్చావు, నీ మనసులో వాక్యాన్ని చోటిచ్చావు, నీ హృదయంలో వాక్యాన్ని చోటిచ్చావు, నీ ఆత్మలో వాక్యాన్ని చోటిచ్చావు, నీ బ్రతుకులో ముందు వాక్యాన్ని చోటిచ్చావు. ఆ వాక్యం యొక్క ఫలమేంటో నువ్వు చూసావు. ఏంటి? విస్తారమైన చేపలు, నువ్వు వేసిన వలలో పన్నెట్టుని చూసావు. దేవుడు వాక్యం చాలా గొప్పది. నీ మాటను బట్టి నా భార్య, నీ మాటను బట్టి నా భర్త, నీ మాట బట్టి నా పిల్లలు, నీ మాటను బట్టి కదా బైబిల్ అందరూ సమస్తం కూడా నీ మాటే, నీ సజ్జ. అదే వాక్యమే శరీరం. దేవుని స్తోత్రం. ఒక్క శరీరంగా ఉండటానికి దేర్ ఇస్ నో అదర్ బాడీ. ఒక్క శరీరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆ స్థితిని మన జీవితంలో కల్పించుకుంటాం. కనికరించు నాయన, సహాయం చేయండి, సహాయం చేయండి. అందరూ ప్రభుపాదుల దగ్గర భర్తకి కొంచెం బలహీనం ఉంటే, భార్య ఒక్క శరీరం కదా, నీ ప్రభు పాదాల దగ్గర గోజాడలు, నీ భర్తకు విడుదల వచ్చే వరకు గోజాడాలి. అంతేగాని ఎక్కడో ఏవో మనసులో పెట్టుకొని వాక్యాన్ని వ్యతిరేకంగా ఆయన అతని మీద కక్షాదం చర్య చేయడం కానీ, లేకపోతే భార్య మీద కక్షాదం చర్య చేయడం కానీ, వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ. మానవుడు కనుక కొన్ని చిన్న చిన్న లోపాలు, పరిస్థితులు ఉంటాయి. చక్కదిద్దుకొని పరిశుద్ధపరచుకొని చక్కదిద్దుకొని సరి చేసుకొని మళ్ళీ దేవుని వాక్యానుసారంగా మనం సమాధానం పడిపోవాలి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. మీకు అర్థమైందా? ఈరోజు దేవుని పాదాల దగ్గర మీరు ఒక్క శరీరం, ఆ ఒక్క శరీరం క్రీస్తు శరీరం. దేవుడు ఆ ఒక్క శరీరంలోనే భాగాలు ఉంటాయి. అనితరం దేవునికి స్తోత్రం కలుగును కాక. గ్లోరీ టు ద నేమ్. ఆది కాడ నుంచి ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయండి. అన్ని తీస్తే మనం ఈరోజు 7 కాదు, 10 కాదు, 11 టైం చాలు. ఒక్క శరీరంగా ఆ ఒక్క శరీరంలోని పాలిభాగస్తులుగా, క్రీస్తు శరీరంలోనే మనం పాలిభాగస్తులుగా ఉండే ధన్యతను పొందుకుందాం. దాటిపోద్దు, ఆ వాక్యాన్ని దాటిపోద్దు, మాటను దాటిపోద్దు, ఆ శరీరం దాటిపోద్దు, దేవుని చిత్తాన్ని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ దాటకుండా ఉన్న భక్తులే శేషించిన జనంగా మిగిలిపోయారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పాలన ప్రార్థన చేసుకుందాం. ఒక్క శరీరంగా ప్రభు క్రీస్తు శరీరంలోనే మేము పాలుభాగస్తులం కావాలి. నీ వాక్యంలోనే నేను అంతకు మించి మాకు ఈ లోక తెలివితేటలు, ఈ లోక జ్ఞానాలు, ఈ లోక మా పరిస్థితి కాదు. ఒక్క శరీరం, దానికి లోబడి ఉంటాను సాంఖ్యం. ప్రభు ఆత్మతో పేరు పెంచబడండి. ప్రార్థన చేయండి. చిన్న